జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. కళ్ళు పేలిపోతాయి. వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు. కింద మీద పెడితే పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రండి చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, రెండేళ్లని ఒకే ఇల్లు చేసామా, చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక. ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా? ఏంటో అదేంటలుడు, బట్టలు నువ్వు తీసుకెళ్తున్నావు. ఉతకడానికి ఏమోనండి. నువ్వు బట్టలు ఉతకడం ఏంటలుడు? నువ్వు ఉతుకుతావా? నువ్వు నేను ఉతకడం ఏంటి? ఇంట్లో లేడీస్ లేరు? లేడీసా? అదేనండి మీ మిస్సెస్ గారు. అదే పప్పి మమ్మీ గారు. ఏంటమ్మా ఈ అన్యాయం? కాఫీ ఇవ్వడం అన్యాయం ఏమిటి? కాఫీ ఇవ్వడం కాదు, అల్లుడు గారి చేతికి బకెట్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు. నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉతికిస్తే పప్పి బబ్లు ఏమనుకుంటారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు చెప్పమ్మా. ఇందాక చెప్పమ్మా. చెప్పమ్మా చెప్పు. అది నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతానంటారు ప్రతిసారి కదండి. అవును. అంటే అల్లుడు గారికి నీ మీద బోల్డంత లవ్వు, నిన్ను కష్టపెట్టే ఇష్టం లేక అలా అంటూ ఉంటాడు కదల్లుడు. అవును మావయ్య. తీసుకెళ్ళి ఉతుకో. అలాగే ఉతుకుతాను. ఈ లోపు మీరు అన్నం కూర వండేసేయండి. ఏమిటమ్మా అన్యాయం? సారీ, చూసుకోలేదు. వాళ్ళ గురించి కాదు, ప్రతి ఏ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి హిందూ సాంప్రదాయంలో పుట్టి అదితో వంట చేస్తావా? అది కదా పిల్లలు అసలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది. పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే. పైగా సీఎం గారు ఏమంటున్నారు? శ్రమదానం చేయండి, శ్రమదానం చేయండి అంటున్నారు. అందుకే నేను శ్రమదానం చేస్తున్నాను. మీకంతగా శ్రమదానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కురా, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా, ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూలు తీసుకురా. అది కాదు మావయ్య. అది కదా పిల్లలు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏమే, ఈ లోపల నువ్వు బట్టలు ఉతుకు. అలాగేనండి. ఆహా, మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. థ్యాంక్స్. ఏమే, వంట అయిపోయిందంటే? ఏమైనా ఏంటి సొంత పిల్లని? నిన్నేనే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పేంటి? అయిపోయిందండి, మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. అలాగే, త్వరగా వడ్డించు. మావయ్య, మీరు తినేస్తారా? వడ్డించేస్తుంది. ముందు మీరు తినండి, తర్వాత మేము తింటాం. ఏంటి పూట స్పెషల్? దొండకాయ వేపుడు, బెండకాయ పులుసు. మీకు ఇష్టం లేనివి రెండేగా? అవునవును, ఈ 2 అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వండాను, బాగా తినండి. తినండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. ఎలా ఉందండి? అదిరింది. ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది. ఇక చాలు. మీరు మరీను ఒక్క ముద్దకి ఎలా కడుపు నిండుతుంది? చూడండి బాబాయ్ గారు. ఏమా పిల్లలతో పనుందా? అస్సలు లేదు, మీరు అక్కడే కూర్చోండి. మీరు తినండి. ఏమండి, బయలుదేరుతున్నారా? అవును. ఏ షూస్ ఎవరో తొడమంటారేమోనని. అక్కర్లేదులే. అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి. ఏంటది? ప్యాంటుకి 150, షర్టుకి 120, లుంగికి 90, టవల్కి 50, కర్చీఫ్కి 25, అన్నం వండినందుకు 100, బెండకాయ పులుసుకి 50, దొండకాయ వేపుడికి 75, వడ్డించినందుకు 100, కంచం కడిగినందుకు 150. ఏంటిది? బట్టలు ఉతికినందుకు, వంట చేసినందుకు బిల్లు. మరి ఇంత? 5 స్టార్ హోటల్ కూడా ఇంత ఉండదే? ఉంటే నాకేంటి, ఉండకపోతే నాకేంటి, నా రేట్ అది. ఇవ్వండి. గొప్ప కేసు తగిలిందిరా బాబు. నైట్ భోజనం కూడా నన్నేమంటేమంటారా? వద్దులే తల్లి, ఇంకా నీ చేతులతో మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు. అయ్యో, మిస్టర్ ప్రతాప్, నీకు గుడ్ న్యూస్ అయ్యా. నేను 10 రోజుల పాటు కూర్చుని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను. దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకు మూతపడిపోతుంది. మరి అక్కడే రిమోట్ లో కాలేదు. లేకపోతే ఏంటి సార్? గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అంటే నేను ఇప్పుడు గాడిదనా గుర్రానా? వాటిని ఇన్సల్ట్ చేయటం ఎందుకులేండి. అదే కదా. ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను. ఏంటది? యాంటనా మీద కాకిరెట్ట? కాదు, నెత్తి మీద గుడ్డ. ఎలా ఉంది? సింబాలిక్ గా చాలా బాగుంది. టైటిల్ లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది. ఇదిగో 1992 నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా? ఎందుకు వచ్చిందా డౌట్? ఎందుక? ఎప్పుడు నువ్వు తిడుతుంటావు, నేను పడుతుంటాను, అందుకని. హలో, నేను ఏంటి? సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. మార్నింగ్ డ్యూటీ నాది, ఈవినింగ్ డ్యూటీ నీది. మర్చిపోయావా? లేదు, సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు. ఏమైంది? కాస్త జ్వరంగా ఉంది. సారీ ప్రియా, అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సార్, కథ చెప్పమంటావా? వద్దు, నాకు ఈ పూట లీవ్ కావాలి. దేనికి? మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా? అవును. అయితే వెళ్ళు. రండి. ఓహో,
నా బంగారు లైట్ బందర్ లడ్డు ఓహో నా తిరుపతి లడ్డు ప్రియా ఎలా ఉంది? అయ్యో జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ గారు చూడండి. ఈ టాబ్లెట్స్ తెచ్చివాడండి. అలాగే వస్తాను. ప్రియా ఈ మందులు తీసుకొచ్చేస్తాను. ప్రియాలే టాబ్లెట్స్ తీసుకో. రమ్మ చూసారా ఏమంటుందో? ఏమంటుంది? నాది ప్రేమించే వయసే గానీ ఎవరిని ప్రేమించలేదు. మావయ్య నేను ప్రియని చూస్తుంటాను, మీరు వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. అలాగే చూసారా ప్రియం చూసుకుంటాడంట. ఇంకెక్కడ కూర్చున్నారండి? పదండి మన వాళ్ళు. అదా డాడీ డాడీ ఏయ్, చూడు డాడీ బబ్లు నన్ను ఎలా కొడుతున్నాడు. లే డాడీ అదే నన్ను ఇచ్చింది. ఏయ్. నిన్న అసలు ఇది ఉండు, మమ్మీకి ఉంటూ బాగాలేదు. అలా చికెన్ బయటికి వెళ్ళి ఆడుకోండి పండి. రా పప్పి. ప్రియా ప్రియా లే జ్యూస్ తాగుదు కానీ లే. వద్దండి. ఏం తినలేదు కదా, నీరసంగా ఉంటుంది లే. అది డాడీ స్కూల్ కి టైం అయిందిరా. ఆ? అరే అప్పుడే 9 అయిందా? వస్తున్నా. అరే ఇంకా జ్వరం ఉంది. తగ్గిపోతుందిలేండి, మీరు వెళ్ళండి. పావుగంట ఆగి ఈ టాబ్లెట్స్ వేసుకో. వస్తా. డాడీ ఇవాళ నువ్వు త్వరగా రావాలి. ఏమ్మా? ఇవాళ నా బర్త్డేగా. ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే పప్పి డార్లింగ్. అది సేమ్ డైలాగ్. థ్యాంక్ యూ డాడీ. ఈవినింగ్ పెద్ద కేక్ తెచ్చి పార్టీ ఇవ్వాలి. మా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. ఇవాళ పార్టీ వద్దులేమ్మా, ఏ మమ్మీకి ఒంట్లో బాలేదు కదా. వచ్చే సంవత్సరం 2 పార్టీలు గ్రాండ్ గా చేద్దామే. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను డాడీ. పార్టీ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. అమ్మకు బాగున్నప్పుడు పార్టీ ఇస్తే అమ్మ కూడా ఫీల్ అవుతుంది కదా మరి. అయితే వద్దులే. గుడ్ గర్ల్. పదండి, స్కూల్కి టైం అవుతుంది, పదండి. ఆ? హ్యాపీ బర్త్డే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అల్లుడు గారు? బ్రహ్మాండంగా ఉంది. ఇన్నాళ్ళకి నీ లైఫ్ లో ఒక్క మంచి పని చేసావు. అంటే ఇన్నాళ్ళు మేము చేసిన స్కామ్లను మోపోతున్నా. నాకు తెలియకడతాను, మీరు మంచి పనే చేశారండి. మనోరాల బర్త్డేకి ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు కదా. ఏంటి ఈ డెకరేషన్ అంతా ఏం చేశారనుకుంటున్నారా? ఏం కాదండి బాబు, మరి ఎవరు చేశారు? మన ప్రియమ్మ గారండి. రండి పప్పి చేత కేక్ కట్ చేయించండి. ఏంటి ప్రియ ఇదంతా? అసలే నీకు ఒంట్లో బాలేదు. ఇప్పుడు బానే ఉన్నానండి. అయినా సరే ఇంత శ్రమ పడి. తల్లిగా అది నా బాధ్యత. పుట్టినరోజు పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. పప్పిని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. రండి కేక్ కట్ చేయించండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాయింట్ గా కట్ చేయించాలి. అప్పుడే పిల్లలు ఆనందపడతారు. కానివ్వండి. త్వరగా కట్ చేయించండి, ఆకలిస్తుంది. పప్పి క్యాండిల్ లేదు. గట్టిగా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. పాకిస్తాను ఇండియాలో ఉండే అల్లుడు అమ్మాయి ఇవాళ హైదరాబాదు సికింద్రాబాద్ లా కలిసి మెలుతున్నారా. ఇంకా 10 రోజులు ఆగితే వాళ్ళిద్దరి మధ్య బాగా ఎఫెక్షన్ పెరిగిపోయి విజయవాడ బెజవాడ ఒకటైపోతారు. అయితే ఇప్పుడే వాళ్ళని విడదీయాలి. విడదీయాలా? మ్మ్. ఖాళీగా ఉన్నోడు క్యాట్ కటింగ్ చేయడం అంటే ఇదే. వాళ్ళిద్దరు విడిపోయినంత కాలం కలపడానికి ప్రయత్నం చేశారు. తీరా వాళ్ళిద్దరు కలవబోతుంటే విడగొడతానంటారేంటి? ఆత్రేయ గారు ఏమన్నారు? నీతో ఏమన్నా అన్నారేమో గానీ నాతో ఏమనలేదు. విడదీస్తే విరహం పెరుగుతుంది, దూరం అయ్యే కొద్దీ దగ్గర వాళ్ళని అనిపిస్తుంది అని అన్నారు. వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఇప్పుడు విడదీయాలి. ఓహో అలా వచ్చారా? నువ్వెలా రావాలో చెప్తాను రా. నమస్కారం అండి. ఏంటిలా వచ్చావు? నేను రాలేదు, ప్రతాప్ గారు పంపించారు. దేనికి? మీ మధ్య అకౌంట్ బ్యాలెన్స్ ఉందంట కదండి, అది క్లియర్ చేసి రమ్మన్నారు. ఇదిగోండి 5,000. అకౌంటా? అదేనండి, నిన్న వాళ్ళ పాప బర్త్డే చేశారు కదా. చేస్తే కేక్ 500, చాక్ 100, డెకరేషన్ 1000, టీలు టిఫిన్లకు 1000, బూడల కింద 250, సర్వీస్ ఛార్జీల కింద మిగతా అమౌంట్ ఇచ్చిరమ్మన్నారండి. నిజంగానే ఆయన పంపించారు ఈ డబ్బు? మిమ్మల్ని హవాలా కేసులో ఇరికిద్దామని హర్షద్ మెహతా బొంబాయి అతను పంపించాడండి. జోక్ లేకు.
మా కమిడీస్ వచ్చిన ప్రాబ్లం ఏదండి? ప్రాబ్లం ఏది? మేము సీరియస్ గా చెప్తే జోక్ అంటారు, మేము జోక్ గా చెప్తే సీరియస్ అంటారు. ప్రేమతో పాప బర్త్డే చేస్తే పేమెంట్ పంపిస్తాడా? కట్టుకున్న మూడు కాదు కదమ్మా, అవసరానికి పెట్టుకున్న మూడు, అందుకే పంపించాడు. ఎక్కడున్నాడు ఆయన? దేనికి? అదే నిన్న ప్రేగి జ్వరం వస్తే డాక్టర్ని తీసుకొచ్చి టాబ్లెట్ వేసి నోట్లో థర్మామీటర్ పెట్టి నెత్తి మీద తడిగుడ్డ కప్పి జ్యూస్ తాగించి డ్యూటీ మానేసిన ఐటమ్ అంతా ఓటీ చేసామంట కదా, దానికి పేమెంట్. ఒంట్లో బాగోపోతే సాటి మనిషిగా సాయం చేశాను, దానికి ఒక రేట్ కడుతుందా? కమిట్మెంట్ ఉన్న వైఫ్ కాదు కదా, కాంట్రాక్ట్ వైఫ్, అందుకే సెటిల్ చేసి ఉంటుంది. ఏంటిది? ఆ ప్రశ్న నేను అడగాలి. పాపకి కనతల్లిని కానంత మాత్రాన కేకులు చాకులు అమ్ముకునేంత చీప్ గా కనిపిస్తున్నానా? నేను మాత్రం తాళి కట్టినంత మాత్రాన అభిమానంగా సాయం చేస్తే దానికి రేట్ కడతావా? డబ్బు పంపిస్తావా? నేను డబ్బు పంపడం ఏంటి? మరి డబ్బు ఎవరు పంపారు? ఏమో నాకేం తెలుసు. మీ ఇద్దరి మధ్య సెటిల్మెంటే తప్ప సెంటిమెంట్ లేదని నేనే సెటిల్ చేశా. మా ఇద్దరికి సెటిల్మెంట్ చేయడానికి నువ్వెవడు? నీకు మావని, నీ కూతురికి తాతని. అయితే ఎలా నాటకాలు ఎందుకు? మీరాడే నాటకాలు చూడలేక. అంటే మా ఇద్దరికి ఎలాగోలా గొడవ పెట్టి విడదీద్దామనా? అంటే మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారా? కాపురం చేస్తున్నారా? కాపురం చేయకపోతే మాత్రం కలిసే ఉంటున్నావుగా. ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? అగ్రిమెంట్ కాపురం, సెటిల్మెంట్ వ్యవహారం. ప్రేమగా పప్పికి పుట్టినరోజు చేస్తే దానికి వెల కడతారా? తప్పే ఉందమ్మా. ప్రేమగా చూసుకోవడానికి, ఫ్రీగా చేయడానికి పప్పినికి ఏమైనా చుట్టమా? ప్రియా పప్పికి తల్లి. తల్లే? ఏ వరుసలో? కంటే కన్న తల్లి అవుతుంది, నిన్ను కట్టుకుంటే సవిత్ తల్లి అవుతుంది, దాన్ని పెంచుకుంటే పెంపుడు తల్లి అవుతుంది. ఈ మూడు కాకుండా ఈవిడ ఇంకే రకంగా తల్లి అవుతుంది? ప్రేమానురాగాలు పంచే ప్రతి ఆడది తల్లే. ప్రేమానురాగాలు పంచే ఆడది పెళ్ళాం ఎందుకు కాకూడదు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అడిగేది కూడా అదే. ఏమిటి నీ ఉద్దేశం అని. నీకేమవుతుంది? రండా, లవరా, వెళ్ళావా, లేక ఉంచుకున్నదా? నోర్మై! నేను మోస్తాను, కానీ లోకం నోరు ముంచలేదు. లోకంతో మాకు పర్లేదు, కానీ నాకు పప్పికి ఉంది. పప్పి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. ప్రియ వచ్చిన తర్వాత తను చాలా సంతోషంగా ఉంది. రేపు ప్రియ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? అంటే నిన్న పుట్టినరోజు చేసిన ప్రియ రేపు దగ్గరుండి నీ కూతురికి పెళ్లి కూడా చేస్తుందా? చేస్తుంది. కాళ్ళు గడిగి కన్యాదానం కూడా చేస్తుందా? తప్పకుండా చేస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రియ మీద నాకు నమ్మకం ఉంది. అగ్ని సాక్షిగా కట్టుకున్న పెళ్ళమే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఏ సంబంధము అనుబంధము లేని ఈ కాంట్రాక్ట్ పెళ్ళం చివరిదాకా ఎందుకుంటుంది? చూడండి, మీరు పిల్లల కోసం మొగుడు పెళ్ళాల్లాగా నాటకం ఆడుతున్నారు. బాగుంది, చాలా బాగుంది. కానీ రేపు బబ్లు పప్పిలకి ఊహ తెలిసిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్నది పవిత్ర బంధం అనుకుంటారా, అక్రమ సంబంధం అనుకుంటారా? 4 గోడల మధ్య మీరు వేరువేరుగా పడుకున్నా నలుగురు దృష్టిలో మీరు ఆడే నాటకం ఫ్రెండ్షిప్ కాదు, ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం. చిన్నపిల్లలు అమ్మా నాన్న ఆట ఆడితే తమాషాగా ఉంటుంది, కానీ పిల్లలున్న మీరు అమ్మా నాన్న ఆట ఆడితే అసహ్యంగా ఉంటుంది. నువ్వంటే నాకెంతో ఇష్టం. ప్రియ అంటే నా కూతురు కంటే ఎక్కువ ఇష్టం. మీ ఇద్దరు పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి లేని లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి శాశ్వతం చేయండి. మీ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోండి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కలిసి బతకాలని కోరిక ఉంది. కానీ చెప్పుకోకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకు? అయినా ఇందులో తప్పే ఉంది. మీ ఇద్దరి జీవితాల్లోనూ గతం ఒక పీడకల, అది మర్చిపోయి ఆనందంగా జీవించండి. కాదంటే ఈ నాటకానికి తెరదిచ్చేయి. పిల్లలకు నిజం చెప్పేద్దాం. తల్లి తండ్రి లేరని 4 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. అంతేకాని ఇలా ఉండి లేకుండా వాళ్ళ నలుగురిలో నవ్వులు పాలు చేయకండి. ఒక్క మాట, రేపటి నుంచి ప్రియ నీ భార్యగా ఉంటేనే పప్పి ఇంట్లో నీ కూతురుగా ఉంటుంది. లేకపోతే నా మనవరాల్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తా. అడ్డొస్తే కిడ్నాప్ చేసి మరీ ఎత్తుకుపోతా. ప్రియా, ఉదయం మావయ్య ప్రవర్తన గురించి మనం బాధపడ్డాం, కానీ ఆయన అలా అంటంలో న్యాయం ఉందనిపిస్తుంది. పిల్లల కోసం అమ్మా నాన్నలుగా నటిద్దామని కమిట్ అయ్యాం. అలాగే కంటిన్యూ అవుతున్నాం. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. రేపు మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతే మనం ఎందుకు విడిపోతాం? భార్యాభర్తలే విడిపోతున్నారు. ఏ బంధుత్వం లేని మనం ఎందుకు విడిపోలేం?
మనం ఒకరినొకరు భార్య భర్తల కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నాం. ఎలా విడిపోతాం? అంటే జీవితాంతం కలిసే ఉండగలమంటావా? ఖచ్చితంగా. అంత నమ్మకం ఉన్నప్పుడు మనం అమ్మా నాన్నలుగానే ఎందుకు ఉండాలి? భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? నువ్వు పప్పీకి మంచి తల్లిగానే కాదు, నాకు మంచి భార్య కాగలవు. నీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఆలోచించు, బాగా ఆలోచించు. నీకు ఇష్టమైతే సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ చీర కట్టుకో. లేదంటే పిల్లలకు నిజం చెప్పేసి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గానే విడిపోదాం. హలో ప్రతాప్, నా నెత్తి మీద కొట్టేం చేశావు? మీ పేరు మార్చేసి ఓహో టీవీ వాడికి అమ్మేశాను. అదేంటయ్యా, అది వాళ్ళు తీసేసుకుని వేసేసుకుంటే వాళ్ళ పాపులారిటీ పెరిగిపోదు. చస్తే పెరగదు, ఉన్న పాపులారిటీ ఊడి మూత పడుతుంది. అంటే మన కథ అంత పవర్ఫుల్ అన్నమాట. ఓహో ఛీ, ఓహో వా టీవీ పేరు కదా. ఆహా సార్, నలిపింది సారీ రా. సారీ తర్వాత ముందా గదో సీన్ చూడండి. చనమి అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా? కళ్ళు పేలిపోతాయి. వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు. కింద మీద పెడితే పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రెండు చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, ఆ. 2 ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా? చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసాం. చేసాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక. ఏమండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా? ఏంటో అదేంటల్లుడు, బట్టలు నువ్వు తీసుకెళ్తున్నావు. ఉతకడానికి ఏమోనండి. నువ్వు బట్టలు ఉతకడం ఏంటల్లుడు? ఏ నువ్వు ఉతుకుతావా? నువ్వు నేను ఉతకడం ఏంటి? ఇంట్లో లేడీస్ లేరు? లేడీసా? అదేనండి మీ మిస్సెస్ గారు. అదే పప్పి మమ్మీ గారు. ఏంటమ్మా ఈ అన్యాయం? కాఫీ ఇవ్వడం అన్యాయం ఏమిటి? కాఫీ ఇవ్వడం కాదు, అల్లుడు గారి చేతికి బకెట్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు. నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉతికిస్తే పప్పి బబ్లు ఏమనుకుంటారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? రండి, రా పిల్లలు, రండి, రండి. రండి. ఇప్పుడు చెప్పమ్మా. ఇందాక ఏదో చెప్పావా? చెప్పమ్మా చెప్పు. అది నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుకుతానంటారు ప్రతిసారి కదండి. అవును. అంటే అల్లుడు గారికి నీ మీద బోల్డ్ అంత లవ్వు, నిన్ను కష్టపెట్టే ఇష్టం లేక అలా అంటూ ఉంటాడు కదల్లుడు. అవును మావయ్య. తీసుకెళ్ళి ఉతుకో. అలాగే ఉతుకుతాను. ఈ లోపు మీరు అన్నం కూర వండేసేయండి. Oh my God! ఏమిటమ్మా ఈ అన్యాయం? సారీ, చూసుకోలేదు. వాళ్ళ గురించి కాదు, ప్రతి ఏ ప్రత్యక్ష దైవం నమ్మేటువంటి హిందూ సాంప్రదాయంలో పుట్టి అదితో వంట చేస్తావా? అది కదా పిల్లలు అసలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది. పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే. పైగా సీఎం గారు ఏమంటున్నారు? శ్రమదానం చేయండి, శ్రమదానం చేయండి అంటున్నారు. అందుకే నేను శ్రమదానం చేస్తున్నాను. మీకంతగా శ్రమదానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కురా, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా, ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూలు తీసుకురా. అది కాదు మావయ్య. అది కదా పిల్లలు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉతుకు. అలాగేనండి. ఆహా, మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. థ్యాంక్స్. ఏమే వంట అయిపోయిందంటే? ఏమైనా ఏంటి సొంత పనులని? నిన్నేనే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పేంటి? అయిపోయిందండి, మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. అలాగే త్వరగా వడ్డించు. మావయ్య మీరు తినేస్తారా? వడ్డించేస్తుంది. ముందు మీరు తినండి, తర్వాత మేము తింటాం. రాయ్. ఏంటి ఇప్పుడు స్పెషల్? దొండకాయ వేపుడు, బెండకాయ పులుసు. మీకు ఇష్టం లేనివి రెండేగా? అవునవును, ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వండాను, బాగా తినండి.
తినండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. ఎలా ఉందండి? అదిరింది. ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది. ఇక చాలు. మీరు మరీను ఒక్క ముద్దకే ఎలా కడుపు నిండుతుంది? చూడండి బాబాయ్ గారు. ఏమా పిల్లలతో పనుందా? అస్సలు లేదు, మీరు అక్కడే కూర్చోండి. మీరు తినండి. ఏమండి, బయలుదేరుతున్నారా? అవును, ఏ షూస్ ఏమైనా తుడమంటారేమోనని. అక్కర్లేదులే. అయితే ఇంతవరకు సెటిల్ చేసే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.